హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు కీన్ డైరీస్. ఇంట్లో కూరగాయలు నాన్ వెజ్ బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఇలా గోంగూరతో పులావ్ ట్రై చేసి చూడండి. మీరు ఇంకోసారి వదలరండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ కుక్కర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ కూడా వేసుకొని వేడవనివ్వాలి. ఇలా వేడవుతున్నప్పుడు బిర్యానీ హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కొన్ని వేసుకోవాలి. అదేవిధంగా బిర్యానీ ఆకు కూడా ఒక 2 ఆకులు వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చీలు ఒక 4 వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పడన్ని జీడిపప్పులు కూడా వేసుకొని దోరగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులావ్. ఆ తర్వాత ఒక ఫుల్ కప్ ఆఫ్ ఆనియన్స్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ చాలా త్వరగా వేగుతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఒక గుప్పడంత పుదీనా వేసుకోవాలి. అదేవిధంగా ఒక గుప్పడంత కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక ఒక పెద్ద టమాటాని సన్నగా తరుక్కొని వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా కుక్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకొని సన్నగా తరుక్కున్న గోంగూరను కూడా వేసుకోవాలి. మసాలా మొత్తం కలిసేలాగా గోంగూరను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, 10 మినిట్స్ తర్వాత ఆకు ఎలా మగ్గిపోయిందో. దీన్ని ఇంకాసేపు కలుపుతూ వేయించుకున్న తర్వాత తగినంత కారం, అదేవిధంగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. మసాలాలు వేగాక రైస్కి సరిపడినంత వాటర్ని మీరు ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకొని పోసుకొని మరిగేంత వరకు వెయిట్ చేసి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని ఈ మరుగుతున్న వాటర్లోకి వేసేయాలి. వేసాక ఒకసారి బాగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చాక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకి వేడి గోంగూర పులావ్ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ పులావ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.